ఇప్పటిదాకా మనం కార్తీక పురాణంలో పురంజయోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, ముందు 3 రోజులు కూడా అంబరీషోపాఖ్యానాన్ని విన్నాం కదండి. ఈరోజు మనము ధర్మదత్తోపాఖ్యానం గురించి విందాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణం 26వ రోజు పారాయణం. పృథువు అడుగుతున్నాడు, నారద, నీచే అద్భుతంగా చెప్పబడిన ఎన్నో విషయాలను ఇప్పటిదాకా మేము విన్నాము. ఇప్పుడు ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియచేయగలరా అని కోరగా నారదుడిలా వినిపించసాగాడు. ధర్మదత్తోపాఖ్యానము. చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవా పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకర్లు తిరిగిన ఘోర దంష్ట్రలు, పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరం కలది, పందివలే గర్గుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా వివరించసాగింది. విన్నారు కదండి. ధర్మదత్తుడనే బ్రాహ్మణుని తులసి భరితమైన జలం ఆవిడ మీద పడంగాల్నే ఆ బ్రహ్మరాక్షసి ఆవిడికి పూర్వజన్మ అంతా గుర్తొచ్చి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. కలహ చెప్తోంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని. నేనే నాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను, ఆయన హితువును ఆలకించే దానిని కాను. నేనలా కలహకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాతుని మనస్సు విరిగి మారు మనువాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టక లేకపోయినా మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముని ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియచేయు. శుభమైన అశుభమైనా సరే కర్మ ఫలాన్ని అనుభవించవలసిందే కదా అన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల ఆమె మేక జన్మం నెత్తి బాతిష్టయవుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనస్సుకు బాధ కలిగించినందుకు కాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కటే తినిన పాపానికి కాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక. భర్తృద్వేషి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కర్మములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసీ జలాలతో నీవు తాండించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడవైన భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నుంచి నాకేలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు కలవాడై ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు చెప్తున్నాడు, ఓ కలహ,
తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీ కాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖల వలె లక్ష్మీ కళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమాన మందాసినిగా చేయబడి అప్సరోహా గణాల చేత సేవింపబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలలిద్దరూ అతనిని లేవతీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణు భక్త, దీనులయందు దయాబుద్ధి కలవాడవు, ధర్మ విధుడవు, విష్ణు భక్తుడవు అయి నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజో రూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగునని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణుధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ధర్మదత్తునికి విష్ణుదూతల వరం ఏమనిచ్చారు అంటే, విష్ణుదూతలు చెప్తున్నారు, ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్య ఫలాలను భవనాంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహ నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సురవరేణ్య, విష్ణువునకు అనంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు. విన్నారు కదండి, ధర్మదత్తుని కరుణా హృదయానికి విష్ణుదూతలు ఎలా చెప్పారు అంటే, సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా తిరిగి పుడతాడు. ఇప్పుడు ఉన్న ఆ 2 భార్యలు అప్పుడు కూడా 2 భార్యలుగా అవుతాడు. ఇప్పుడు కలహ అనే ఆ పిశాచి 3వ భార్యగా పుడుతుంది అని చెప్పి వరం ఇస్తారనమాట. ఎంతటి అదృష్టం, ఆయన రాముణ్ణి కనే అదృష్టం. రేపు తిరిగి 27వ అధ్యాయంలో కలుద్దాం. విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుని వృత్తాంతాన్ని చూద్దాం రేపు. ఇది స్కాంద పురాణంలోని అధ్యాయం కాదండి, పద్మపురాణంలోని అధ్యాయం. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మాహత్యమునందలి 26వ రోజు పారాయణం సమాప్తం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది మీ చూడడం వలన. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.